కొత్తగా లేను. కొత్తగా ఉంటే వేరు. అర్థమవుతుందా సతీష్ బేట? నేను ఎవరిని తక్కువ చూడను, ఎవరిని ఎక్కువ చూడను. అందరిని ఒకే రకంగా చూస్తాను. నాకెందుకు నీవంటే విలువ లేదని ఎందుకు అనుకుంటావు? నేను ఎందుకు అలా, అసలు నాకు అలాంటి ఉద్దేశం లేదు. నేను చాలా తక్కువ రెస్పాన్స్ ఇస్తా తెలుసా. నేను ఎవ్వరికి మెసేజెస్ పెట్టా. నాకు నచ్చితేనే పెడతా. నాకు నచ్చలేదనుకో అసలు ఈ మెసేజెస్ నచ్చినా కూడా పెట్టను. నేను చాలా తక్కువ. నేనైతే వాట్సాప్ చూసి ఒక 1 మంత్ 2 మంత్స్ అవుతుంది తెలుసా. నేను వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టా. నాకు అలా అలవాటు అయిపోయింది. నేను చాలా తక్కువ మెసేజెస్ పెట్టడము. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సతీష్ గారు అలా ఏం ఉండదు. మా అత్తమ్మ అలా ఏం చెయ్యదు. మా అత్తమ్మ చిన్నపిల్లల ఏంటి సంగతి? ఏం లేదు, ఏం లేదు. శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం చుట్టుకుంది కొత్త జీవితం. హాయ్ ప్రియా, శ్రీమాత్ర నమః. శుభ మధ్యాహ్నం రా. బాగున్నావా? లంచ్ చేసావా ప్రియా? తిన్నాను రా. నేను కర్డ్ రైస్ తిన్నాను మార్నింగ్. 15th లైక్. థ్యాంక్ యూ రా. హ్యాపీ ఉగాది రా. థ్యాంక్ యూ రా. సేమ్ టు యూ రా. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రా. లైక్ కామెంట్ ఫ్రెండ్స్. ఏమో ఎవరు పెట్టట్లేదు. నాకు ఎందుకు లైవ్ అంటేనే చిరాకు అనిపిస్తుంది ఈ మధ్య. అవునా? నా లైవ్కి ఇవ్వడం రావడం లేదు. అవునారా? ఏమో నా లైవ్కి మధ్య, నా లైవ్ అయితే ఘోరంగా అయిపోయింది ఈ మధ్య. నేనంటే నాదే తప్పులే. నన్నంటే ఊరెళ్తున్నాను కదా ఈ మధ్య. ఊరెళ్ళి నా లైవ్ నేనే పడి చేసుకున్నాను మంచిగా వచ్చే టైంకి. ఇక మళ్ళీ రోజు పెడితేనే ఎవరన్నా వస్తారనే ఉద్దేశంతో పెడుతున్నాను. అసలు లైవ్కి రావడం మానేశారు చాలామందికి. నాకు ఈ మధ్య ఆ ఊరు ఈ ఊరు తిరగడాలు సరిపోయింది. ఈ మధ్య నా లైవ్ నేనే పోగొట్టుకున్నాను. చేతులారా అనిపిస్తుంది. అంటే వెళ్ళాల్సిన తప్పని పరిస్థితి అయి. హాయ్ మమ్మీ. హాయ్ బేటా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ మామయ్య. బాగున్నవారా? హ్యాపీ ఉగాది బంగారం. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? రిజల్ట్ ఎప్పుడు బంగారం? హాయ్ పల్లవి సిస్టర్ అంటున్నారు. బాగున్నాను మమ్మీ. రిజల్ట్ ఏమో మమ్మీ. అవునా? ఈ మంత్లో రాదా? ఏప్రిల్ కదా ఇవాళ.
ఏప్రిల్ మంత్లో వస్తుంది.